వనపర్తి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఎస్హెచ్జి బ్యాంక్ లింకేజీ పైన సమీక్ష సమావేశం ఏర్పాటు. వనపర్తి జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులు హాజరు కావడం జరిగింది. 2023-24 సంవత్సరానికి 4282 సంఘాలకు 267.99 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇచ్చినందుకు జిల్లా కలెక్టర్ బ్యాంక్ అధికారులను అభినందించారు. అదేవిధంగా 2024-25 సంవత్సరానికి ప్రభుత్వం 5875 సంఘాలకు 320.41 కోట్ల లక్ష్యంగా ఇవ్వడం జరిగింది. అందుకు గాను ఇప్పటి వరకు 431 సంఘాలకు 39.66 కోట్లు ఇవ్వడం జరిగింది. రాబోయే రోజులలో మహిళా సంఘాలకు విరివిగా వ్యవసాయ అనుబంధ మరియు ఎంటర్ప్రైజెస్ కి ఎస్హెచ్జి బ్యాంక్ లోన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ సూచించారు. బ్యాంక్ అధికారులతో మహిళా సంఘాల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎన్పిఎను తగ్గించాలని డిఆర్డీఏ అధికారులకు సూచించారు. మొత్తం టార్గెట్ 30,000 crores ఉంది. దీనిలో అచీవ్మెంట్ ఇస్ ఓన్లీ 3,900 crores. After this beneficiary identification and the management is complete, these beneficiaries will be approaching your banks for loans. As was said earlier, our NPA rate is very low, 1.8%. So I don't think there should be any problem in disbursing loans to SHGs. ఏమైనా డాక్యుమెంట్స్ అంటే షార్టేజ్ or some correction is needed, you can please inform them and they will correct it. In the basically targets which are targets to micro enterprises, the daily outlet, daily units, daily parlors, investment, PM units. These are చాలా schemes ఉన్నాయి. For that, once the beneficiary identification is complete, they will be approaching